పొలిటికల్ క్యారిడర్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. చంద్రబాబు యనమల మధ్య స్విస్ ఛాలెంజ్. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల హింస, రాజకీయాలు తీవ్రం అవుతూ ఉన్న మల్లన్న రచ్చ. తెలంగాణ బీజేపీ ముందు భారీ టార్గెట్. క్యారిడర్లోకి ఎంటర్ అయి ఈ డీటెయిల్స్ చూద్దాం. స్విస్ ఛాలెంజ్ విధానం ఏపీలో రసవత్తర రాజకీయాలకు దారితీస్తోంది. ఇప్పటికే సీఎం సీఎస్ల మధ్య వివాదం సృష్టించిన ఈ వ్యవహారంలోకి తాజాగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎంటర్ అయ్యారు. భారమంతా యనమలపైకి నెడతాము అనుకున్న చంద్రబాబుకు యనమల తనదైన రీతిలో చక్కటి జలకిచ్చినట్లుగా కనిపిస్తోంది. సీఎంతో యనమల స్విస్ ఛాలెంజ్. స్విస్ ఛాలెంజ్ భారం యనమలపై పెట్టిన సీఎం. రాజధాని స్విస్ ఛాలెంజ్ ఫార్ములాకు యనమల నేతృత్వంలో కమిటీ ప్రతిపాదనలను ఆమోదిస్తానని చెప్పిన సీఎం. కమిటీలో తన సొంత అభిప్రాయాలు చొప్పించిన సీఎం. ఎరక్కపోయి ఇరుక్కుపోయానని అనుమానించిన యనమల. రాజకీయ అనుభవాన్ని రంగరించిన యనమల. సీఎం వ్యూహాన్ని తెలివిగా డైవర్ట్ చేసిన మంత్రి యనమల. కమిటీ ప్రతిపాదనలపై సీఎంతోనూ సంతకాలు పెట్టించిన యనమల. ఆర్థిక వ్యవహారాలన్నీ సీఎం నేరుగా చేశారని నివేదికలో ప్రస్తావన. రాజధాని నిర్మాణానికి సంబంధించి బూమరాంగైన స్విస్ ఛాలెంజ్ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ పగపెడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య వివాదానికి కారణమవుతోంది. సింగపూర్కు ఇప్పటికే చాలాసార్లు వెళ్ళొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిని ఆ దేశంతోనే కట్టిస్తానని అనేక సందర్భాల్లో చెప్పారు. తన నిర్ణయాన్ని అమలు చేసేందుకు నామ్కే వాస్తే అన్నట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేశారు. రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపిక, వాటాల నిర్ధారణ, భూకేటాయింపు వంటి అంశాలపై అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని యనమల కమిటీని సీఎం ఆదేశించారు. ఓవైపు కమిటీ అధ్యయనం చేస్తుండగానే మరోవైపు సీఎం చంద్రబాబు నేరుగా సింగపూరు వాణిజ్య మంత్రి, ప్రైవేటు కంపెనీలతో సంప్రదింపులు జరిపేశారు. పైకి మాత్రం అంతా యనమల కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నానని ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు వ్యూహం రచించారు. ఏదైనా సమస్య ఉన్నా, విమర్శ ఉన్నా యనమల నేతృత్వంలోని కమిటీపైకి నెట్టేయొచ్చని, భవిష్యత్తులో న్యాయ సమస్యలు ఎదురైనా అది కమిటీకే చుట్టుకుంటుందన్న ఆలోచన చంద్రబాబు చేశారు. ఈ నెల 9న యనమల కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో సింగపూర్ వాటా 52%గా, ఏపీ వాటా 48%గా తేల్చింది. ఇంకేముంది, అంతా సవ్యంగానే అయిపోతుందని అధికారులు భావించారు. తన నివేదికలో ఆర్థిక మంత్రి యనమల తన రాజకీయ అనుభవాన్ని, లాయర్ తెలివితేటలన్నింటినీ రంగనిచ్చి మరీ చంద్రబాబుకు ఊహించిన షాక్ ఇచ్చారు. తన నివేదికలో చాలా స్పష్టంగా సింగపూర్ మంత్రి, కంపెనీలతో సీఎం చంద్రబాబే నేరుగా సంప్రదింపులు జరిపి ఆర్థిక వ్యవహారాలు మాట్లాడి నిర్ణయం తీసుకున్నారని ప్రస్తావించారు. తాము తీసుకున్న నిర్ణయాలన్నీ చంద్రబాబు నిర్ణయించిన మేరకే తీసుకున్నామన్న అంశాన్ని తెలివిగా నిర్ధారించారు యనమల. తన నివేదికలో ప్రతి ప్రతిపాదన, ముఖ్యమైన అంశాలన్నింటిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా సంతకం పెట్టించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భవిష్యత్తులో ఏదైనా లీగల్ సమస్యలొచ్చినా చంద్రబాబు తప్పించుకోవడానికి వీల్లేని విధంగా లాక్ చేశారు. ఇప్పుడు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారుల్లోనూ యనమల రామకృష్ణుడి చేతులపై చర్చ జరుగుతోంది. రాజకీయ సంక్షోభాలు కలిసి సృష్టించిన చంద్రబాబు, యనమల రామకృష్ణుడు ఇప్పుడు ఎవరి చేతులతో వాళ్లు ప్రదర్శించారన్న చర్చ టీడీపీలో సాగుతోంది. అసలే 1690 ఎకరాల రాజధాని భూముల అమ్మకానికి సంబంధించిన వ్యవహారం కావడం, అందులోనూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా చెప్పుకునే సింగపూర్కు చెందిన డీల్ కావడంతో సర్వత్రా ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. దేవుని భూములను కొల్లగొట్టిన నాయకులు ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టారు. 1000 కోట్ల విలువైన భూమిని సునాయాసంగా కొట్టేసి ఆ సంగతి జనానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపైకి అనుచరులను పచ్చపార్టీ నేతలు ఉసిగొల్పుతూ ఉన్నారు. పవర్ చేతిలో ఉందని ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితికి తెలుగుదేశం పార్టీ నాయకులు చేరిపోయారు. మంచి చెడు పట్టింపులు మర్చిపోయి పచ్చతమ్ముళ్లు పోలీసులను అడ్డుపెట్టుకుని ఏదైనా చేయొచ్చనుకుంటున్నారు. ఏకంగా విపక్ష నేతలపైనే తమ కార్యకర్తలను ఉసిగొలుపుతున్నారు. అమరావతిలోని సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నిజ నిర్ధారణ కమిటీ వస్తే వారిపై దాడులకు ప్రయత్నించారు. అనుచరులను పంపించి ప్రతిపక్ష నేతలను అమరావతిలోకి అడుగుపెట్టనీయకుండా చేయాలని ఆదేశించారు. అయితే వారి ప్లాన్ పారలేదు.
అప్పటికే అక్కడికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చూసి బెంబేలెత్తారు. తాము దాడి చేస్తే వారు ప్రతిదాడి చేస్తారని భయపడ్డారు. నాయకుల వాహనాలకు అడ్డుగా నిలబడి కాసేపైనా నినాదాలు చేయాలనుకున్నారు. కానీ పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోక తప్పలేదు. ఈ వ్యవహారం పచ్చ పార్టీ నాయకులకు కంటగింపుగా మారింది. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష నేతలను నిలువరించలేకపోయామనే బెంగ పట్టుకుంది. దీంతో ఈసారి నరుకుళ్లపాడు గ్రామానికి చెందిన తమ అనుచరగణాన్ని ఉసిగొలిపారు. రెచ్చిపోయిన ఆ గ్రామానికి చెందిన పచ్చ తమ్ముళ్లు ఆ ఊళ్ళోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. అమరావతికి వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ వచ్చినప్పుడు అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తల్లో నరుకుళ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ప్రతిఘటించిన వైసీపీ కార్యకర్తల్లో కూడా ఇదే గ్రామస్తులు ఉన్నారు. మీ వల్లే మా నాయకుని ప్లాన్ పారలేదంటూ దాడులకు దిగారు. వైసీపీ కార్యకర్తల ఇళ్లపైకి వెళ్లి దాడి చేశారు. మహిళలను కూడా చూడకుండా కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. దీంతో 2 మహిళలు సహా అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేవలం అమరావతిలో ప్రతిపక్ష నిజ నిర్ధారణ కమిటీని నిలువరించలేకపోయారన్న కారణంతోనే అధికార పార్టీ నేతలు కార్యకర్తలను రెచ్చగొట్టడం, వారు మహిళలను సైతం చెతకబాదడం జరిగిపోయాయి. 1000 కోట్లు విలువైన దేవుని భూములు కొట్టేసిన నాయకులేమో ఏసీల్లో కూర్చొని తమ కార్యకర్తలను రెచ్చగొడుతుంటే, వారేమో మహిళలు పిల్లలని కూడా చూడకుండా రెచ్చిపోయి ఇలా జనం మీద పడుతున్నారు. ఇదంతా చూస్తున్న సాధారణ జనం అధికారం శాశ్వతం కాదన్న సంగతి మర్చిపోవద్దని హితవు పలుకుతున్నారు. డబ్బు, అధికార బలం ముందు ఈ మాటలు నాయకుల చెవికెక్కుతాయా? రవీంద్రారెడ్డి, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్. మల్లన్న సాగర్ విషయంలో అధికార విపక్షాలు చేస్తున్న వాదనలో వాస్తవం ఎంత? ప్రాజెక్టును వ్యతిరేకించిన ప్రజా సంఘాలు భూసేకరణపై ఉద్యమించడానికి కారణం ఏమిటి? గజ్వేల్ సభ ద్వారా పొలిటికల్ జేఏసీ ఏం చెప్పదలుచుకుంది? తీవ్రమవుతున్న మల్లన్న సాగర్ వివాదం. జూలై మొదటి వారంలో గజ్వేల్లో టీజేఏసీ సభ. ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదంటున్న ప్రజా సంఘాలు. భూసేకరణ తీరుపైనే అభ్యంతరం. సీఎం స్పందించాలని డిమాండ్. విపక్షాలే వివాదం సృష్టిస్తున్నాయన్న అధికార టీఆర్ఎస్. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం పనులు మొదలు కాకముందే తెలంగాణలో రచ్చ తీవ్రమవుతోంది. హైదరాబాద్ కేంద్రంగా అనుకూల ప్రతికూల వర్గాలు సభలు సమావేశాలు పెట్టి తమ వాదన వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదంటున్న ప్రజా సంఘాలు భూసేకరణ వివాదంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమతో చర్చించకుండా భూసేకరణ ఎలా చేస్తారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. మాకు పునరావసరం కల్పిస్తారు, 2013 యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి చర్యలు ఏం చేపడతారో మాకు చెప్పమని అడుగుతున్నాం. ఇది మేము న్యాయమైనటువంటి కోరికను అడిగితే ఈరోజు ప్రభుత్వం దాన్ని మేము వ్యతిరేకిస్తున్నట్టు మంత్రి గారు 4000 గ్రామాలను ఐక్యం చేసి ఈ నిర్మాణం చేపడతామని చెప్తారు. మరి 4000 గ్రామాలను నిర్మించదలుచుకున్న ఐక్యం చేసి ఇక్కడ నిర్మించదలుచుకుంటే మేము 14 గ్రామాలలో సుమారు 60 నుంచి 65,000 మంది ప్రజలు ఉన్నటువంటి వాళ్ళని మమ్మల్ని అక్కడ ఉంచి మీరు కడతారని అడగదలుచుకున్నాం. మీరు ఆ భేషజాలకు వెళ్తే కనుక మా శవాల మీద అయినా సరే మీరు టైం నిర్మించరు తప్ప మేము మాత్రం అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పి మంత్రి గారికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. మల్లన్న సాగర్ బాధితులకు అండగా నిలవాలని తాజాగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ నిర్ణయించింది. భూసేకరణ విధానంలోని లోపాలను చాటి చెప్పి బాధితులకు అవగాహన కల్పించాలని భావిస్తోంది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మించే ప్రాంతంలో ఈ వారంలో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పర్యటించనున్నారు. జూలై మొదటి వారంలో గజ్వేల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీజాక్ నిర్ణయించింది. మరోవైపు మల్లన్న సాగర్ పై రైతులను ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయని అధికార పక్షం ఆరోపిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రైతులతో చర్చిస్తున్నామని, స్వార్థ ప్రయోజనాల కోసమే విపక్షాలు రెచ్చగొడుతున్నాయని గులాబీ నేతలు పగ్గుమంటున్నారు. 123 జీవోను ఎందుకు తీసుకొచ్చిండ్రు అని మాట్లాడుతూ ఉన్నారు. 123 జీవో కనుక అమల్లోకి రానట్టయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కనుక రైతులకు మనం నష్టపరిహారం చెల్లించినట్టయితే రైతులకు కడుపు కొట్టినటువంటి వాళ్ళం అవుతాం. ప్రాజెక్టులు ముందుకు పోనటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టుపై రాద్ధాంతం జరగడం ఇదే మొదటిసారి. భూసేకరణ చుట్టే వివాదం తిరుగుతోంది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటే గానీ ఈ వివాదం సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి పార్టీ సీనియర్లు చెప్తూ ఉన్న చిట్కాలు పనిచేస్తాయా? క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు వెళ్లాలన్న సీనియర్ల సూచనలను తెలంగాణ కమలనాథులు ఆచరణలో పెడతారా? టార్గెట్ 1000 డేస్ అన్న అమిత్ షా మాటలను తెలంగాణ బీజేపీ నేతలు ఎంతవరకు అమలు చేస్తున్నారు?
తెలంగాణ బీజేపీ బలోపేతానికి పెద్దల చిట్కాలు. క్షేత్రస్థాయిలో వెళ్లి పనిచేయాలని సూచించిన మనోహర్ పారిక్కర్. విజయానికి దగ్గర దారి లేదని తేల్చిన రక్షణ మంత్రి. ప్రజలను కలిస్తేనే ఓట్లు వస్తాయని హితవు. ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్ర నిర్వహించాలని సూచన. తెలంగాణలో బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ పెద్దలు ప్రతి సందర్భంలోనూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. విజయానికి దగ్గర దారి ఉండదని, కష్టపడి పనిచేయాల్సిందేనని రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ బీజేపీ శ్రేణులకు ఉద్బోధ చేశారు. గోవాలో తాను ఎలా కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది తెలంగాణ నాయకులకు వివరించారు. క్షేత్రస్థాయిలో పనికి ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి రావాలంటే ముందు ప్రతిపక్షంగా ఎదగాలని సూచించారు. తెలంగాణలో బీజేపీకి సమర్థవంతమైన ప్రతిపక్షం పాత్ర పోషించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనోహర్ పారిక్కర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలు ఏ విషయంలో అసంతృప్తితో ఉన్నారో దాన్ని గుర్తించి వాటి ద్వారా ప్రజలకు దగ్గర కావాలని పారిక్కర్ సూచించారు. మోదీ ప్రభుత్వ 2 ఏళ్ల విజయగాథను రాష్ట్రమంతా ప్రచారం చేస్తే పార్టీకి ఖచ్చితంగా ప్రయోజనం లభిస్తుందని తెలిపారు. And in Telangana as of now, the slot for opposition party is for BJP totally open to be taken. Has to basically ensure that we occupy the opposition space because only opposition has an opportunity to become ruling in the next election. So our first target immediately is to ensure that the misdeeds of the current government are properly exposed. దేశంలో 7 రాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా ఉందని బీజేపీ జాతీయ నాయకత్వం గుర్తించింది. వీటిలో 4 రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. అస్సాంలో విజయం పార్టీలో ఉత్సాహం నింపగా కేరళ, తమిళనాడు, బెంగాల్ ఫలితాలపై కమలనాథులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలిన రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, ఒడిషా ఈ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరగనున్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో తెలంగాణలో పార్టీ బలం బాగుందనే భావన బీజేపీలో ఉంది. అందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు తెలంగాణలో పర్యటించిన షా తాజాగా రాష్ట్ర నాయకులను వచ్చే నెలలో ఢిల్లీకి పిలిపించుకుంటున్నారు. టార్గెట్ 1000 రోజుల మిషన్తో తెలంగాణ నాయకుల పనితీరును ఆయన ఢిల్లీ సమావేశంలో సమీక్షించనున్నారు. పనితీరుపై ప్రతి నెలా నివేదిక ఇవ్వాల్సిందేనని రాష్ట్ర నాయకులను ఆదేశించిన అమిత్ షా దాని ప్రకారం తదుపరి చర్యలు చేపడతారని సమాచారం. ఏ సతీష్ కుమార్, కరెస్పాండెంట్. తెలంగాణపై బీజేపీ పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా? మనోహర్ పారిక్కర్ చెప్పినట్లుగా ముందు బీజేపీ తెలంగాణలో ప్రతిపక్షంగా ఎదగాల? హైదరాబాద్కే పరిమితమైన కమలం రాష్ట్రమంతటా వికసిస్తుందా? పొలిటికల్ కామెంట్లో కేఎస్ఆర్ ఏం చెప్తున్నారు? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఆశే పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆ పార్టీ కోరుకుంటోంది. అంతవరకు తప్పులేదు. కానీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ సూచించినట్లు తెలంగాణలో బీజేపీ ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా తయారు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం శాసనసభలో 5 ఎమ్మెల్యేలుంటే వారిలో ఒక ఎమ్మెల్యే పార్టీకి దాదాపు దూరం అయ్యారు. ఉన్న ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ నగరానికి చెందిన వారు కావడం గమనించవలసిన అంశమే. గతంలో కరీంనగర్ జిల్లా నుంచి అలాగే వరంగల్ జిల్లా నుంచి ఒకరిద్దరు శాసనసభకు గెలిచేవారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్ రావు కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికై కేంద్రంలో మంత్రిగా కూడా బాధ్యత నిర్వహించారు. కానీ ఆ తర్వాత కాలంలో ఆయన కూడా పరాజయం పాలు కావాల్సి వచ్చింది. కాకపోతే అదృష్టం కలిసి వచ్చి కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం రావడంతో విద్యాసాగర్ రావుకు మహారాష్ట్ర గవర్నర్ పదవి వచ్చింది. సికింద్రాబాద్లో మాత్రం మరో సీనియర్ నేత కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పార్టీ బలం, తనకు ఉన్న వ్యక్తిగత మంచితనంతో గెలుస్తూ వస్తున్నారు. 2 టర్ములు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రధానంగా నగరానికి పరిమితమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కిషన్ రెడ్డి రథయాత్రలు చేసినా టీఆర్ఎస్ ముందు అది పెద్దగా ప్రభావం చూపలేదు. కొత్తగా పార్టీ అధ్యక్షుడైన డాక్టర్ లక్ష్మణ్ ఇంకా తన సత్తా చూపాల్సి ఉంటుంది. మరో నేత మురళీధర్రావు జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి సమయం పడుతుంది. పార్టీ మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి తదితరులు చురుగ్గానే ఉన్నా తెలంగాణ బీజేపీ నాయకత్వం ప్రధానంగా హైదరాబాద్ నగరానికే పరిమితమన్న అభిప్రాయం ఉంది. టీడీపీని వదిలి పార్టీలో చేరిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పార్టీలో జోరు పెంచాలని అనుకుంటారు. కానీ పార్టీలో అంతర్గత భిన్నాభిప్రాయాలు ఆయనకు అవకాశం ఇవ్వడం లేదని అంటారు. ఆయన స్వయంగా తెలంగాణ బచావో మిషన్ అనే సంస్థను పెట్టుకోవలసి వచ్చిందంటేనే పార్టీలో ఏదో తేడా ఉందన్న అభిప్రాయం ఏర్పడుతోంది కదా. వీటన్నిటినీ గమనిస్తే తెలంగాణ బీజేపీ మొత్తం అన్ని జిల్లాలలో గుర్తింపు పొందిన నేతైనా కావాలి, లేదా ఆ స్థాయికి
ఇప్పుడున్న నేతలు ఎదగాలి. అందరినీ ప్రభావితం చేయగల శక్తి వారికి రావాలి. ఎందుకంటే ఎంత కాదన్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్టీ. ఆ పార్టీలో నాయకత్వ సమస్యలు ఉన్నా పార్టీ కేడర్ విస్తారంగా ఉందనే చెప్పాలి. కానీ బీజేపీకి ఆ స్థాయి ఉందా అన్నది ఇంకా సందేహమే. అదే సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి తొలుత కొన్ని జిల్లాల్లోనే బలంగా ఉన్నా ఇప్పుడు అధికారం వచ్చాక అంతటా వ్యాపించింది. బీజేపీకి బలమైన హైదరాబాద్ నగరంలోనే 99 డివిజన్లు సాధించి పాగా వేసిందంటే బీజేపీకి నగరంలో కూడా సమస్య ఎదురైనట్లే కదా. అంతేకాక మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఇప్పటికైతే వదిలివేసినట్లుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఒంటరి పోరాటానికి వారు సిద్ధమవుతున్నారు. అంతవరకు ఓకే గాని వారు ఇప్పటికీ టీఆర్ఎస్కి పోటీ ఇచ్చే పరిస్థితిలోకి వచ్చామని భావిస్తే అది భ్రమే అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయిని తట్టుకోగల నాయకుడు, ఢీ అంటే ఢీ అనగలిగే నాయకుడు బీజేపీకి వచ్చిన రోజున తెలంగాణలో పార్టీ ప్రధాన ప్రత్యర్థి అవుతుంది. దానికి ఇంకా చాలా సమయం పట్టవచ్చు. అందువల్ల బీజేపీ ముందు ఉట్టికి ఎగిరితే ఆ తర్వాత స్వర్గానికి ఎగరవచ్చు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 4th ఎస్టేట్ టెలికాస్ట్ అవుతుంది.